అరే ఈ దేవుడు బొమ్మలేంది, ఈ జనాభా ఏంది, ఎక్కడబ్బా ఇదంతా అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, నెల్లూరు పట్టణం పెన్నా నదీ తీరం అయితే ఈరోజు భక్త జన కోటి సంద్రం అయిపోయింది అనుకోండి. సంద్రం అంటే సముద్రం, సముద్రం అంటే నీళ్ళు కదా, దండిగా ఉంటాయి కదా. అట్లా నెల్లూరు పట్టణం మూలల నుంచి ప్రజలు అంటే భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తారండి. ఎందుకో తెలుసా? ప్రతి ఏడు జరిగే ఏటి పండుగ అత్యంత ఆహ్లాదకరంగా ఆనందభరితమైన వాతావరణంలో పెద్ద పండుగలాగా జరుగుతుంది అనుకోండి. అటు చూడండి, ఆ జనాభా ఇసుకేస్తే రాలుతుందా? జరగని పని. అక్కడ చూడండి దేవుడి బొమ్మలు. టౌన్లో ప్రతి చోటకి తిరిగి దేవుని దర్శించుకోవాలంటే ట్రాఫిక్ సమస్య కదా, మీరు రాలేరు, మేమే మీ వద్దకు వస్తాం అంటూ పట్టణంలో ఉన్న ప్రముఖ దేవాలయాల నుంచి దేవదేవేరులు సరాసరి పెన్నా తీరంలో ఇదిగో ఇలా కొలువవుతారు. ఆ దేవదేవులని దర్శించుకోవచ్చు. ఒకేసారి అనేక మందిని దర్శించుకునే అవకాశాన్ని నగర అధికార యంత్రాంగం ఇక్కడ మనకి అవకాశం కల్పించింది. ప్రత్యేకమైన అలంకరణలు చూడండి, రకరకాల పూలతో పట్టణంలోని ప్రముఖ దేవాలయాల నుంచి దేవదేవేరులు ఇక్కడ కొలువవుతారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ పక్క రోజు ఏటి పండుగ చాలా ఉత్సాహభరితంగా ఆనందదాయకంగా జరుగుతుంది. వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఉదయం నుంచే పట్టణంలో అయితే పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఇంట్లో సందడి. వచ్చేటప్పుడు పులిహోర, దద్దోజనం, వడలు, కేసరి, రకరకాల పిండి వంటలు అన్నీ తెచ్చుకొని సకుటుంబ పరివారంగా ఇక్కడికి భక్తజనులు ఇక్కడికి వస్తారు. బంధువులు, స్నేహితులను ఆప్యాయంగా పలకరించుకుంటూ ఇక్కడే భోజనాలు చేస్తారు. మన జానపద కళారూపాలైనటువంటి తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ. ఈసారి చూడండి, ఇట్లాంటి కళారూపాలు మనం మామూలుగా చూడము, ఇక్కడైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. మంత్రి నారాయణ గారు అయితే సరాసరి జనంలోకి వచ్చేశారు. అక్కడ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లని, ఉన్న సౌకర్యాలని గురించి అందరినీ అడిగి తెలుసుకొని కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అబ్బా, ఆ జనాభా చూడండి, అది జనమా, జనసంద్రమా, భక్త జనకోటి సంభ్రమమా, ఏదో చెప్పలేం. అది చూడండి, ఆ బ్రిడ్జి పైన అలా రైలు వెళుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జి పక్కనే ఏట్లో అశేష జనవాహిని దేవదేవేరులను ఆస్వాదిస్తూ గడపడం నిజంగా అద్భుతం, ఆనందం, అజరామరం.